హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా పూరి చేసుకున్నంత ఈజీగా గోధుమ పిండితో గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్ల రవ్వని వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. తర్వాత గవ్వల చెక్క అనేసి ఎక్కడైనా దొరుకుతుంది అండి. అది తీసుకొని పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ఆ తర్వాత ఇలా ఈ చెక్క పైన గవ్వల షేప్లో ఇలా కొద్ది కొద్దిగా పిండి చల్లుతూ గవ్వల షేప్ వచ్చేలా అన్ని ఇలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో వేసి బాగా వేయించి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లం పాకం పట్టుకోవాలి. ఆ పాకంలో ముందుగా వేయించుకున్న గవ్వలను వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఇవి చేసేటప్పుడు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. వాళ్లకు అదొక హ్యాపీ, వాళ్లే వంట చేసినట్టు ఫీల్ అవుతారు. ఇక్కడ నా కొడుకు నాకు హెల్ప్ చేశాడు. నేను గవ్వలు చేస్తుంటే ఇక ఇంతే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా.